ప్రతిక్షణం సమాజం కోసం మీ మిత్ర న్యూస్. గతంలో గంగారం చెరువుకు గడ్డిపడే అవకాశం ఉందని నీటిపారుదల శాఖ అధికారులకు గ్రామ ప్రజలు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఇంతవరకు చర్యలు తీసుకోలేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆదివారం మహబూబ్ నగర్ జిల్లా ముసాపేట మండలం జానంపేట గ్రామంలో గంగారం చెరువుకు గడ్డిపడింది. వరి పంట పొలాలు ఏర్లతో సహా కొట్టుకుపోయాయి. గతంలో 2 సంవత్సరాల క్రితం ఇదే మాదిరిగా జరిగిందని అప్పటి నీటిపారుదల శాఖ అధికారులకు రైతులు మరియు గ్రామ పెద్దలు ఎన్నోసార్లు సీసీ వేయమని దరఖాస్తు చేసుకోగా ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు చేపట్టలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. చెరువుకు ఇలాంటి గండిలు ఇంకో 2-3 పడే అవకాశం ఉంది. ప్రస్తుతం అప్పటి ఇరిగేషన్ అధికారులు ఒక్కరే ఉన్నారని, జానంపేట గ్రామంలో ఉన్నటువంటి నాగిరెడ్డిపల్లి చెరువు నుండి నేరేడి చెరువుకు వచ్చే కాలువ ప్రస్తుతం గాజులపేట కర్దల్ దగ్గర గేట్ తలుపులు లేక చెరువులు నిండి కుండలలాగా మారడంతో రైతులకు ఇబ్బందికరంగా మారిందన్నారు. నేరేడు చెరువు, యాపాల చెరువు కింద ఉన్న రైతులు ఎక్కడా ఈ 2 చెరువుల గండి పడతాయన్న భయాందోళనలో నాగిరెడ్డిపల్లి చెరువు దగ్గర ఉన్న తలుపులు మూసి ఉంచారన్నారు. ఇరిగేషన్ అధికారులకు గ్రామ రైతులు మరియు పెద్దలు వర్షాకాలం ముందు మా గ్రామంలో ఉన్నటువంటి చెరువులను మరమ్మతులు చేయమని ఎన్నోసార్లు విన్నవించుకోగా ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోకపోగా ఇలాంటి దుస్థితి ఏర్పడింది అని రైతులు వాపోతున్నారు. చెరువులకు మరమ్మతులు చేయకపోగా చెరువు కట్టల పొంటి ఇరువైపులా చెట్లు పెరిగి వాటి వేర్లు కట్టలకు పాకడంతో ఊర్లో ఉన్న చెరువులు తెగిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వస్తున్నాపా లేదు